బాబాయ్ నమస్తే బాబాయ్. ప్రస్తుతం చూసుకుంటే యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే ఉంది. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు వస్తున్నాయి, మద్యం సేవించారని వార్తలు వస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల పడిపోయారని కూడా మాటలు వస్తూ ఉన్నాయి. సో ఇలా ఏంటి అసలు పిన్ టు పిన్ కాస్త ప్రజలకి మీ తరపున కొద్దిగా ఏమైనా తెలియపరచాలని కూడా చెప్పండి. ఇప్పుడు ఇవాళ తారీఖు 3వ తారీఖు జనవరి 24న స్టార్ట్ అయింది. ఇది తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు జగ్గైపేట చెక్ పోస్ట్ దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజీలు చూస్తున్నారు. అప్పటికే అతను కారు బైక్ డ్యామేజ్ అయ్యి మనిషి ఒక డ్రింకింగ్ విధానంలో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో వస్తుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్ధారణ కమిటీ పోలీసు వాళ్ళు పోస్ట్మార్టం నివేదిక రావాలి, అది ఎంక్వైరీ చేయాలి. అక్కడి నుంచి అంత దూరం నుంచి జగ్గైపేట నుంచి అంటే రాజమండ్రి అంటే దగ్గర 350 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత లెక్క ఎలా వచ్చాడు అంటే ఎన్ని గంటలు పట్టింది అనేది అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత అయితే పోలీస్ వ్యవస్థ మాత్రం నెంబర్ 1గా పనిచేస్తుంది. దీంట్లో ఏమనడం లేదు. ఇప్పుడు ఆయన భార్య కూడా ఏదో చెప్పింది, ఆయన పేరు ఏదో జెస్సికానో ఏదో ఉంది, ఆమె కూడా ఏదో చెప్పింది. కొంచెం మాకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పోలీస్ వ్యవస్థ బాగానే చేస్తున్నాయి, ఎంక్వైరీ చేస్తున్నారు, మాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కూడా దాని గురించి మాట్లాడతామని ఆవిడ కూడా ఈవేళ చెప్పింది. దాని గురించి కంగారు పడాల్సిన పని. ఇప్పుడు హర్ష్ కుమార్ ఏదో అన్నాడు, మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఏదో అన్నాడు మొన్న, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు నువ్వు ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టాలి కదా, ఎవిడెన్స్ ఉన్నప్పుడు బయట పెట్టాలి. ఇప్పుడు మాట అనేసి తప్పుకుంటాం కాదు కదా. ఇప్పుడు అదే అడిగారు నిన్న కూడా, మహాసేన్ రాజేష్ అడిగాడు హర్ష్ కుమార్ గారిని, ఏమంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయన్నారు, మరి అప్డేట్ చేయొచ్చు కదా, పోలీసు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆధారాలు, మరి మీరెందుకు దాస్తున్నారని అడిగాడు. ఆయనేం మాట్లాడతా ఇవన్నీ నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. కేఏ పాలు వచ్చాడు, తొంటర మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మనం ఎలా ఉంటామో ఎదుటివాడు ఎలా ఉంటాడు అనేది మనం గెస్ చేయలేం. మనం దారిని మనం వెళ్ళిపోవాలి, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి వాదన ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి మాఫింగ్ జరిగింది, అది ప్రవీణ్ పగడా కాదు, వీళ్ళు కావాలని చెప్పి ఫోటో మాఫింగ్ చేసి వీడియోలు చేస్తున్నారు. ఇలా సీసీటీవీ ఫుటేజ్ మాఫింగ్ చేయడం అయ్యే పని అంటారా? అవదు. అట్లా అయితే ఇంకా అసలు ప్రపంచంలో ఏ ఎవిడెన్స్ దొరకదు. మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలోనే దొరకదు. ఇక చెప్తారు, మాట అంటమే కదండి, తప్పుకుంటాం వేరేవు, మాట అంటాం వేరు. మాట్లాడినటువంటి వ్యక్తి తప్పుకోకుండా నిలబడితే వాడే ఎప్పుడైనా సరే గొప్పవాడు. ఇప్పుడు అదే అడిగేది హర్ష్ కుమార్ గారిని అదే అడిగేది, మీరు మాట అన్నారు, ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని చూపించాలి కదా, మరి ఎందుకు చూపించట్లా? నలుగురిని పోగు చేసి 4 రకాలుగా మాట్లాడితే అది సమంజసం కాదు. సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే క్రైస్తవులు, తర్వాత హిందువులు, ముస్లింలు ఇలా డిబేట్లు పెడతా ఉన్నారు. దీనివల్ల మత కలహాలు రేగే అవకాశం ఉంది తప్ప ప్రశాంతంగా ఎవరి మతాలు పూజించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఏమండే, ఇప్పుడు ఏదో ఖలిస్తాను లేకపోతే ఇంకోడెవడో వాడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్, ఇట్లా ఆర్ఎస్ఎస్ అది ఎప్పుడో ఉంది మన దేశంలో. ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ అవి ఎప్పుడో మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇండియాలో ఎవరండి? ఇండియా అంటే ఏంటి? హిందుస్థాన్. మనం ఒక్కడమే కాదు, పాకిస్తాను, మన పక్కనటువంటి బంగ్లాదేశ్, శ్రీలంక, ఇదంతా భూభాగం ఒక హిందుస్థాను. దాన్ని నాకు తెలిసినాక ఇండియాకి మొట్టమొదటి వచ్చినవాడు వాస్కో డి గామా, వ్యాపారానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, వీళ్ళలో ఒకడో బ్రిటిషుడు, వీళ్ళ ముగ్గురిని తొక్కేసి ఆధిపత్యం చలాయించాడు. 200 సంవత్సరాలు భూభాగాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు వచ్చిందే క్రిస్టియానిటీ. అంతకుముందు ప్రతి వాడు హిందువే. అసలు అప్పటికి ముస్లిం ఉంది, కానీ క్రిస్టియానిటీ లేదు. హిందువులు ఇండియాలో క్రిస్టియానిటీ లేదు అసలు, అప్పటికే ముస్లిం ఉంది. ఎందుకంటే ఆసియా ఖండంలో మెయిన్ హిందువులు ఎంతమంది ఉంటారో, అంటే భారతదేశం హిందూ దేశం కాబట్టి, భారతదేశం, చైనా ఇదంతా ఆసియా ఖండమే కాబట్టి హిందువులు ఎంతమంది ఉంటారో మ్యాక్సిమం ముస్లిమ్స్ కూడా అంతేమంది ఉంటారు. ఇప్పుడు మన పక్కనే ఉండే పాకిస్తాను, కజకిస్తాను, తర్కిస్తాను, ఇవన్నీ
అదంతా క్రిస్టియానిటీ దేశాలే, అది ముస్లిం దేశాలే, క్రిస్టియానిటీ కాదు. అయినా కానీ అదే జీసస్ ఇదే ఆసియా ఖండంలోనే పుట్టాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా ఇజ్రాయెల్ పక్క పక్కనే ఉంటాయి, అది కూడా ఆసియా ఖండమే. కానీ ఈ మత కలహాలు అనేది ఎవడో సృష్టించేవాడు ఒకడు ఉంటాడు, ప్రతివాడు దానికి ఏం పూసుకోడు. ఈవేళ వక్స్ బిల్ పెట్టారు ముస్లిం మైనార్టీలకి, నాదేం తప్పు కాదు, ప్రతి వాడికి ఒక హక్కు ఉండాలి. మరి క్రిస్టియన్ మీద ఎందుకు దాడి చేస్తారని హిందువులు ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఒక అపోహ. అంటే కేవలం మోడీ గారిని ఏదో తప్పుడుగా భావించాలి. సాధ్యపడదు. ఇప్పుడు కొన్నాళ్ళు నడిచింది కాంగ్రెస్ గవర్నమెంట్, కొన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు 1947 స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి రాజీవ్ గాంధీ చచ్చిపోయే వరకు నడిచింది. సోనియా గాంధీ వచ్చిన తర్వాత 2 సార్లు విపి సింగ్, మన్మోహన్ సింగ్ చేశాడు, అయిపోయింది. అంతేగాని ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో పైకి వస్తారు అనుకుంటున్నారేమో కానీ రారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ రాలేడు. ఇటువంటి అపోహలు సృష్టించి దేశం మీద లేనిపోని అబండాలు వేయటం పద్ధతి కాదు. మనమెంత మన ఇంట్లో గొప్పవాళ్ళమో మన దేశం కూడా మనకు అంతే గొప్ప బయటికి వెళ్తే. ఇప్పుడు ఎలా ఉంటే ఈ మత కలహాలు ఎలాంటివి ఆగుతాయి అంటారు? ఏమండి, నాకు తెలిసి అసలు మత కలహాలు లేవండి. ఇదంతా ఏదో రాధాంతం. వాడు ఎవడో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏదో అంటున్నాడు నిన్న పార్లమెంట్లో, వక్స్ బిల్లుకి నేను వ్యతిరేకం, మా పార్టీ వ్యతిరేకం. అయితే ఎవడికి కావాలి? నువ్వు ఎవడికి? నీ ఒక్కడి వల్ల ఏమైనా ఆగిపోద్దా అండి? రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టే వెళ్తారు. నలుగురు నచ్చిన దారిలో నడవాలి. ఒకటి నచ్చదంటే నువ్వు వచ్చిందా, నీ ఒక్కడికి నచ్చదంటే నేనేం మానే. ఇప్పుడు నువ్వు నాకు ఈ కూర నచ్చలేదంటో మానే, నేను వేరే కూర వేసుకుంటా. నీకు నచ్చందే నేను వేసుకుంటా, నా ఇష్టం అది.